హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ2వి వ్లాగ్స్. బెంగళూరు నుండి 1 డే ట్రిప్ వేయాలి అంటే ది బెస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మైసూర్ సిటీ. మనం కూడా మైసూర్ 1 డేలో మొత్తం తిరిగేసి వచ్చేద్దామా? మనం ఈరోజు మైసూర్ కోసం క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో క్యాబ్లోనే వెళ్తున్నాం. కంప్లీట్గా 1 డేకి 5K తీసుకుంటున్నారు. మేము 6 మెంబర్స్ ఉన్నాం కదా, అందుకే 7 సీటర్ అయితే బుక్ చేసుకున్నాం. మన క్యాబ్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా? అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి మనం మైసూర్ సిటీకి వెళ్తున్నాం. 1 డేలో ఏమేమి చూడగలం, ఎక్కడెక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దామా? అలా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు టైం 7 అయింది. బెంగళూరు నుండి మైసూర్ అరౌండ్ 3 అవర్స్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ వే మీదుగా వెళ్ళొచ్చు. సో ఫాస్ట్గానే వెళ్ళిపోతాం. 10 అయ్యేసరికి మనం మైసూర్కి రీచ్ అయిపోతాం. మార్నింగ్ కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది. మెల్లగా సిటీ ట్రాఫిక్ దాటుకొని ఎక్స్ప్రెస్ వే మీదకైతే వచ్చేసాం. మైసూర్ రీచ్ అయ్యేసరికి 10 అయింది. మనం వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చాముండేశ్వరి దేవి టెంపుల్. మైసూర్లో చాముండి హిల్ మీదే ఈ టెంపుల్ ఉంది. మనం సిటీ నుండి 5 km హిల్ ఎక్కి వెళ్ళాలి. టెంపుల్ దగ్గర కార్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. కార్ పార్క్ చేసుకొని బై వాకే టెంపుల్కి మనం వెళ్ళొచ్చు. రీచ్ అయ్యాక కార్ పార్కింగ్ నుండే వే ఉంది. టెంపుల్కి వెళ్ళటానికి కొన్ని స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలి. మనం టెంపుల్కి వెళ్తున్నప్పుడే మార్కెట్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ మనం ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు, రిటర్న్ వచ్చినప్పుడు తీసుకోవటానికి చూద్దాం కదా అని. ఈ టెంపుల్కి నార్మల్ దర్శనం అండ్ స్పెషల్ దర్శనం 2 ఉన్నాయి. టికెట్ కౌంటర్ టెంపుల్ బయటే ఉంది. అక్కడే స్పెషల్ టికెట్ తీసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్. మనకైతే డిఫెన్స్ ఎంట్రీ ఉంది, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. సండే వచ్చాం కదా, కొంచెం రష్ ఎక్కువగానే ఉంది. స్పెషల్ దర్శనంకి కూడా చాలా పెద్ద లైన్ ఉంది. లైన్ కంప్లీట్ అయ్యేసరికి 2 అవర్స్ పట్టింది. టెంపుల్ లోపల ఫోన్ ఎలో లేదు, సో వీడియో తీయలేదు. బయట నుండి అయితే టెంపుల్ ఇలా ఉంది. దర్శనం మంచిగా అయిపోయాక మనం బయటికైతే వచ్చేసాం. అలా కొంచెం సేపు షాపింగ్ చేశాక ఈ మార్కెట్ మీదుగానే మళ్ళీ కార్ పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నాం. కొన్ని వుడెన్ స్పూన్స్, ఫోటో ఫ్రేమ్స్ అండ్ మా షైనీ కోసం టాయ్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుండి స్టార్ట్ అయ్యి మైసూర్ ప్యాలెస్ చూద్దామని వెళ్తున్నాం. కానీ టైం 1 అయిపోయింది. సో లంచ్ చేసి వెళ్తే బెస్ట్ అని ప్యాలెస్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఈ రెస్టారెంట్ పేరే కారావళి సీ ఫుడ్. ఇది ప్యాలెస్ రోడ్లోనే ఉంది. ఈ రెస్టారెంట్ చూడండి ఎలా ఉందో. ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాం, కానీ ఇంకా రాలేదు. ఈలోగా ఈ రెస్టారెంట్ ఎలా ఉందో చూసేయండి. ఓల్డ్ స్టైల్ లుక్ ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము వచ్చినప్పుడు ఖాళీగా ఉన్న రెస్టారెంట్ వెళ్ళే టైంకి మాత్రం ఫుల్గా నిండిపోయింది. ఫుడ్ తిన్నాక డైరెక్ట్గా మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాం. మైసూర్ ప్యాలెస్కి కూడా ఎంట్రీ టికెట్ ఉంది. పర్ పర్సన్ 50 రూపీస్. టికెట్ తీసుకోవడానికి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇక్కడే చాలా టైం పట్టేసింది మాకు. ఎలానో ఒకలా టికెట్ తీసుకొని లోపలికైతే వచ్చేసాం, కానీ రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ప్యాలెస్ లోపలికి చెప్పులు అలో లేదు. సో ఇక్కడే చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసి వెళ్ళాలి. ఇంత రష్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్కువగా ఉన్నారు.
అలా లోపలికైతే వచ్చేసాం. ప్యాలెస్ చాలా పెద్దది, చాలా టైం పట్టేస్తుంది చూడటానికి. ఈ ప్యాలెస్ మొత్తం మనకి చూపించరు. ఇందులో మనకి చూడటానికి ఓన్లీ 2 ఫ్లోర్స్ మాత్రమే అలో చేస్తారు. ఈ ఏరియా చూసారా, ఇదంతా ప్యాలెస్కి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్. ప్యాలెస్కి సంబంధించిన చాలా ఐటమ్స్ ఇక్కడ డిస్ప్లే పెట్టారు. యాక్చువల్గా ఇది మైసూర్ కింగ్డమ్ వాళ్ళ న్యూ ప్యాలెస్. ఓల్డ్ ప్యాలెస్ కూడా ఉంది. ఓల్డ్ ప్యాలెస్ 14th సెంచరీలో బిల్డ్ చేశారంట. అది మొత్తం వుడెన్ కన్స్ట్రక్షన్. వడియార్ ఫ్యామిలీ మ్యారేజ్ జరుగుతుండగా ఆ ప్యాలెస్ మొత్తం మంటల్లో కాలిపోయింది. ఈ న్యూ ప్యాలెస్ మొత్తం సిమెంట్ అండ్ బ్రిక్స్ కన్స్ట్రక్షన్. అండ్ ఇది లేటెస్ట్గానే కట్టింది, అంటే 19th సెంచరీలోనే. ఇది ప్యాలెస్ కి మెయిన్ హాల్. చూడండి, చుట్టూ ఎత్తైన పిల్లర్స్ తో ఎంత అందంగా ఉందో. మైసూర్ ప్యాలెస్ ఇండియాలో చాలా ఎక్కువ టూరిస్టులు విజిట్ చేసే ప్లేస్. ఇయర్లీ కొన్ని లక్షల మంది విజిట్ చేసే ప్లేస్ ఇది. ఈ ప్యాలెస్ యాక్చువల్గా వడియార్ రాజుల తాలూకా అఫీషియల్ రెసిడెన్సీ. ఇదే ప్యాలెస్ కోర్ట్ యార్డ్. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూసాక మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. ఈయనే వడియార్ ఫ్యామిలీ కింగ్. ఈ బ్లూ పిల్లర్స్ తో ఉన్న ఈ ఏరియాని చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇదంతా ఆడియన్స్ హాల్. ఈ రూఫ్ టాప్ చూసారా ఎంత బాగా డిజైన్ చేశారో. ప్యాలెస్ మొత్తం ఒకసారి చూడటానికి అరౌండ్ 2 to 3 hours పడుతుంది. రష్ వల్ల కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఈ కన్స్ట్రక్షన్స్ కి మనం ఫిదా అయిపోవాల్సిందే. సూపర్ గా ఉన్నాయి. ఈ రూఫ్ టాప్ చూడండి, పిల్లర్స్ అన్ని గోల్డెన్ కలర్ లో మెరిసిపోతున్నాయి కదా. ఈ ద్వారం చూసారా? ఎందుకు ఈ ద్వారం మీకు చూపిస్తున్నా అంటే ఇది వుడెన్ది కాదు, మొత్తం సిల్వర్ తో చేసింది. ఫస్ట్ ఫ్లోర్ అయ్యి అలా కిందకి వస్తుంటే డిస్ప్లేలో ఇవి పెట్టారు. మైసూర్లో దసరా ఎలా సెలబ్రేట్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఇండియాలో దసరా ఉత్సవాలు మైసూర్లో జరిగినట్లు ఇంకా ఎక్కడా జరగవు. ఆ టైంలో ప్యాలెస్ దగ్గరికి చాలా ఏనుగుల్ని తీసుకొస్తారు. వచ్చే ఏనుగుల్ని వీటితో అలంకరిస్తారు. మైసూర్లో టాప్ విజిటింగ్ ప్లేస్ అయితే ఈ ప్యాలెసే. మెల్లగా ఈ క్రౌడ్ని తప్పించుకొని బయటికైతే వచ్చేసాం. ఇది ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి పబ్లిక్ ని అలౌ చేయరు. పబ్లిక్ కోసం వేరేగా సైడ్ గేట్ ఉంది, అలానే వెళ్ళాలి. బయటికి వచ్చేసరికి 5 అయిపోయింది. లైట్ గా వర్షం కూడా స్టార్ట్ అయింది. మైసూర్లో ఇంకా రైల్ మ్యూజియం అండ్ ఫిష్ అక్వేరియం ఇలా చాలానే ఉన్నాయి. మైసూర్ మొత్తం 2 days ట్రిప్ వేయొచ్చు. కానీ మనకి చూడటానికి టైం చాలదు. లేట్ అవుతుందని ఆలోచిస్తుండగా వెళ్ళే దారిలోనే శ్రీరంగపట్నం ఉంది కదా, ఆ టెంపుల్ని కూడా చూసి బెంగళూరు బయలుదేరదాం కదా అని స్టార్ట్ అయ్యాం. ఈ శ్రీరంగపట్నం మైసూర్ నుండి ఒక 30 minutes డిస్టెన్స్లో అయితే ఉంది. మైసూర్ బెంగళూరు హైవేకి దగ్గరగానే ఉంటుంది. టెంపుల్ బయట చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. చాలా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. మొత్తం ఇండియాలో 7 శ్రీరంగపట్నం టెంపుల్స్ ఉన్నాయి. మెయిన్ శ్రీరంగపట్నం టెంపుల్ వచ్చేసి కర్ణాటకలో మండ్య డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ టెంపుల్స్ అన్నీ కావేరీ నది ఒడ్డున ఉంటాయి. ఆదిరంగ, మధ్యరంగ, అంత్యరంగ అని 3 రకాలుగా ఉంటాయి ఈ టెంపుల్స్.
మనం వచ్చిన టెంపుల్ మైసూర్కి దగ్గరలో ఉన్న టెంపుల్. ఇది మధ్యరంగ టెంపుల్. ఇక్కడ హార్స్ రైడ్ అండ్ ఫుడ్ షాప్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఫుడ్ అండ్ స్నాక్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఈ షాప్స్లో మంచి మంచి వాల్ పెయింటింగ్స్ అండ్ వుడెన్ ఆర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మైసూర్లోనే రష్ అనుకుంటే ఇక్కడ కూడా చాలా రష్గా ఉంది. కానీ ఇక్కడ టికెట్ ఏమీ లేదు, డైరెక్ట్గా టెంపుల్ లోపలికి వెళ్ళటమే. ఈ టెంపుల్స్ అన్నీ చాలా ఓల్డ్ అండ్ ప్రసిద్ధి చెందినవి. టెంపుల్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. టెంపుల్ బయట ఎలా ఉందో చూడండి. ఈ టెంపుల్స్ అన్నీ 12th సెంచరీలో కట్టినవి. అంతా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండ్ మొత్తం స్టోన్తోనే కట్టినవి. ఈ పిల్లర్స్ ని చూసారా? సింగిల్ స్టోన్సే అన్నీ. ఎలా పెట్టారో ఏంటో. అండ్ రూఫ్ టాప్ మొత్తం ప్లెయిన్ స్టోన్సే. అప్పట్లో ఎలా కన్స్ట్రక్ట్ చేశారో కదా ఫ్రెండ్స్. లోపలంతా కొంచెం డార్క్ గా బ్లాక్ స్టోన్ తోనే ఉంది. లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. చిన్న చిన్న టెంపుల్స్ ఆల్మోస్ట్ ఒక 10 టెంపుల్స్ ఉండొచ్చు. మెయిన్ టెంపుల్ లోపలికి ఫోన్ అయితే ఎలో లేదు, సో మీకు ఏం చూపించలేదు. దర్శనం బాగా అయిపోయాక బయటకైతే వచ్చేసాం. ఇలా టెంపుల్ నుండి బయటకు వచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయింది. చాలా టైం అయింది. మరెందుకు లేట్ అని బెంగళూరు స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు స్టార్ట్ అయితేనే నైట్కి మనం బెంగళూరు రీచ్ అవుతాం. నైట్ 9:30 అలా అయింది. ఇంకా వర్షం పడుతూనే ఉంది. వర్షంలోనే మనం బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాం. సో ఇది ఫ్రెండ్స్ మన 1 డే ట్రిప్ టు మైసూర్. 1 డేలో మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాం. మా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.